మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే పెళ్ళాం పడే కష్టాలు ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నాడు చంద్ర. సో ప్లీజ్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర along with his team. ఈ 200 తీసుకుని వెళ్ళిపో. పోలీస్ క్యాడర్ కదా, ఇంట్రడక్షన్ కొంచెం బిల్డప్గా ఉండాలని జూనియర్ ఆర్టిస్ట్ పెట్టుకున్నా. పొట్టిగా ఉన్నాడు వీడి పోలీస్ ఏట అనుకుంటున్నారా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మి నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. ఆపు. ఎంత రికమెండేషన్ ఇస్తాయినా నా స్టేషన్ లో నాకు ఏమవుతుందో తెలియాలి. నువ్వెవరు? ఈడెవడు? రే, వీడి టైపిస్టా, రేపిస్టా, సైంటిస్టా? వీడి పెద్ద సాడిస్ట్. వీడి ఫేస్ చూస్తే అలా లేదే. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఎస్ఐ గారు, సైనైట్ చూస్తే స్మూత్ గానే ఉంటుంది, దాన్ని నాకుతానే సటక్ నాకుతానే పట్టకు. ఆ టైప్ ఆఫ్ వీడు. ఇంతకీ ఎవడు? నా మొగుడు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే నువ్వే ఆడికి మొగుళ్ళ ఉన్నావు కదా. అలాగే నీకు ఏం కావాలి? నాకు వీడితో విడాకులు కావాలి. ఒక ఆడది సంకలో బిడ్డ ఉండగానే విడాకులు కావాలి అని అంటుందంటే వీడు నిన్ను ఎంతగా టార్చర్ పెట్టాడో నాకు అర్థమవుతుంది. చెప్పమ్మా, చెప్పు. సిగరెట్ తో కాలుస్తున్నాడా, మందు తగ్గించి కొడుతున్నాడా, లేదంటే వరకట్టు మరి వేధిస్తున్నాడా? ఇవన్నీ చేస్తే బాగానే ఉండేది. మరి ఏం చేస్తున్నాడు? మిమిక్రీ చేస్తున్నాడు. వీడు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. వీడి మిమిక్రీతో నన్ను ఎంత టార్చర్ పెడుతున్నాడో తెలుసా సార్? హాల్లో కూర్చొని శోభన్ బాబు వాయిస్ తోరుస్తాడు, బాత్రూమ్ లో కూర్చొని వదలా బొమ్మాలే నిన్ను వదలా. అంతేకాదు ఎస్ఐ గారు, అర్ధరాత్రి 2ంటికి లేచి కుక్క వాయిస్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. వీడు కుక్క వాయిస్ విని ఊర్లో ఉన్న కుక్కలన్నీ నా ఇంటి ముందు వచ్చి అరుస్తున్నాయి. నేను కళాకారుడిని, చిన్నప్పుడు చాలా నాటకాలు వేసా. తోటి కళాకారుడికి నమస్కారం. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రేక్షకులకు పాదాభివందనం. మరి మీ అందరి కోసం ఒక సాయి కుమార్ వాయిస్ తీసుకున్నట్లయితే. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మాన్ని చీనాలంటే కనిపించే 4వ సింహేరా ఈ మిమిక్రీ ఆర్టిస్ట్. అమ్మా చూసారు ఎస్ఐ గారు, పిల్లాన్ని పట్టుకొని అమ్మా అంటున్నాడు వాడు. అమ్మా ఎందుకు పెట్టమ్మా? వీడి పేరు సత్య ధర్మ. వీడు ఒక లభ్యనా కొడుకు. వీడు మన కొడుకురా? లేదు, లభ్యనా కొడుకు. అమ్మా, వాడి మిమిక్రీ పక్కన పెట్టమ్మా. నువ్వేటమ్మా పిల్లని గాల్లో ఎగరేసి జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు? ఒక్క టికెట్ మీద 2 సినిమాలు చూపిస్తున్నారేంటమ్మా? రోజు నాకు టికెట్ లేకుండా సినిమాలు చూపిస్తున్నారు సార్ వాడు. నా బాధలని నేను ఎవరితో చెప్పుకోవాలి సార్? ఏంటే నేను మొగుణ్ణి, వాడిని రంకు కూడా. నేను గిల్లితే గిల్లించుకోవాలా, నేను కొడితే కొట్టించుకోవాలా? ప్రేక్షకుల చప్పట్లే సన్మానపు దుప్పట్లు. నువ్వు మాటకి పిల్లోడు అలా పైకి ఎగరేకమ్మా. వాడు ఎక్కడి కింద పడతాడని టెన్షన్తో చచ్చిపోయేలాగున్నానమ్మా. చార్మినార్ పై నుంచి పడితేనే వీడికి ఏమవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది ఇన్స్పెక్టర్ గారు? చార్మినార్ పై నుంచి పడితే నేను కాలేదు. అది ఎలాగమ్మా పాజిబిలిటీ? వీడిది మిమిక్రీ ప్లేట్ కదా. అమ్మా, ఏంటమ్మా వీడు కృష్ణ గారి వాయిస్ తీసుకుంటున్నాడు? కల్లమ్మ, నేను ఇప్పుడు చెప్పబోయేది అలాగ నీకే అంకితం. ఎవరి మాట వినకు, ఎందుకు వినకు. డిక్కీ పలిసిన కోడొచ్చి పోలీస్ స్టేషన్ ముందు డిక్కీ కొట్టిందంట. ఏం ఫ్లో! ఆర్టిస్ట్ మామూలుగా లేడు, ఎరగ తీసేస్తున్నాడు. ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తా ఆఫీసర్. కన్ఫ్యూజన్ ఎక్కువ డైలాగ్ కొట్టేస్తా. ఉన్న డైలాగ్ తో చస్తుంటే ఎక్కువ మిమిక్రీ అంటావేంట్రా నువ్వు? నువ్వు ఎవరి మాట వినకు, ఎస్ఐ మాట అసలు వినకు. నీకు ఎవరి వాయిస్ వస్తే ఆ వాయిస్ చేసాయి. నిన్ను మిమిక్రీ రోజు బయటికి తీద్దామంటే నన్ను మిమిక్రీ ఆర్టిస్ట్ చేసేటట్టున్నావేంట్రా నువ్వు? ఎవరి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మిమిక్రీ ఆర్టిస్ట్. సార్, ఇటు టెంపుల్కి వెళ్తాడు. టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడికేమో నాగబాబు వాయిస్ తో మొక్కుతాడు. పూజ ఖర్చులేమో మాకు, వరాలేమో ఆయనకి. వాన 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 నీలాకాశంలో कौन बनेगा करोड़पति से अमिताभ बच्चन. बॉम्बे ఎప్పుడు వెళ్ళావురా నువ్వు? అమితాబ్ బచ్చన్ కు తెలుగు రాదు.
अरविंद जी आपका पिताजी का नाम क्या है? పితాజీ కా నామ్ ఏ 7 కొండలు తాయబ్, బి 3 కొండలు, సి పాపి కొండలు, డి గోల్కొండలు. अरविंद जी आपका समय शुरू होता है अब. ఈడేంటమ్మా అప్పుడే నార్త్ వెళ్ళిపోయాడు. భాష అక్కడ చూడు సౌత్ కూడా వెళ్ళిపోయాడు. మాణిక్ భాష ఇంకొకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. క్యా బోల్తే రే? హే! మాణిక్ భాషకి హిందీ రాదు. నా కోసం నువ్వు చావాలి, నీ కోసం నేను చావాలి, అంతేకాని మన కోసం. రే నీ వాయిస్ తో జనాలు అందరు వస్తున్నారు, ఆపరా నీ మిమిక్రీ. ఏయ్ మాణిక్ భాష ఇప్పుడు పెద్ద శాడిస్ట్ లాగా ఉన్నాడు కదమ్మా. సాడిస్ట్ కాదు సార్, ఈడు మామూలోడు కాదు. మొన్న వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు ఊరు మొత్తం ఏడుస్తుంది. ఈడు మాత్రం ఏడవట్లే. ఏవండి మీ నాన్న చనిపోతే ఎందుకు ఏడవట్లేదని అడిగితే రేపు ఈవెంట్ ఉంది వాయిస్ పోతుంది అన్నాడు. పార్వతి కత్తెందుకు పార్వతి? ఒక్క నిమిషం. వీడికి ఇన్ని వాయిస్లు వచ్చంటే బాగా సంపాదించుంటే. బొంగు సంపాదించాడు. ఏం సంపాదించాడు? ఈడు పెద్ద ఫ్రాడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఈడు. మొన్న నా వాయిస్ తో మా అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా నా మగుడు బంగారం అమ్మా, నా మగుడు దేవుడమ్మా అన్నాడు. నేనే ఫోన్ చేశాను అనుకోని మా అమ్మ నా పేరు మీద ఉన్న ఆస్తిని వాడి పేరు మీద రాసిచ్చింది. అర్థమైందా? 3 తరాలకు తరగని ఆస్తి 3 ఓన్ ఈవెంట్లు పెట్టి కరిగించేస్తాడు ఈడు. పార్వతి కత్తెందుకు నేను పార్వతి? పార్వతిని కాదురా, నీ భార్య పంకజన్నిరా. పార్వతి అప్పలనాయుడు దౌర్జన్యంతో వచ్చిన, దాదాగిరితో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, ఏజైకితో వచ్చిన, గ్రూపులతో వచ్చిన, గుండాయిజంతో వచ్చిన, వాడు పోతా వీడు పోతా అని అమ్మ మొగుడని మిమిక్రీ చేయడానికి వచ్చాడు. మైకులు పగిలిపోతాయి. వాడే వచ్చి పిల్లని మైదా పిండిలో పిసికేస్తున్నాడు, నువ్వే వచ్చి పిల్లని గాలి ఎక్కడ టిస్కని కొడుతున్నావు. ఎంత టెన్షన్ గా ఉంది తెలుసా? ఆపరా నీ ఇమిటేషన్ ఆపు. అసలు మీ ఇద్దరికి ఎంత టార్చర్ ఉందో తెలియదు. మీ ఇద్దరి మధ్యన పిల్లడికి చాలా టార్చర్ ఉందిరా. మీకోసం కాకపోయినా ఆ పిల్లడి కోసం మీకు విడాకులు ఇప్పిస్తా. ఇప్పించండి సార్, సంతకం ఇప్పించండి. పెట్టు సంతకం. అరే మైక్ పెట్టేసా. అరే మైక్ టెస్టింగ్ 1 2 3 పెట్టు సంతకం. పెట్టను. పెట్రా సంతకం పెట్టమంటే పేపర్ చింపి చల్లుతున్నాడేటమ్మా. తెలుగు భాషలో అక్షర పదం సంతకం. సంతకం సంతకం ఏటమ్మా ఈ సంతకం? ఆ సంతకం కాడు చిరంజీవి ఖైదీకి వెళ్ళిపోయాడు. అరే నువ్వు ఖైదీ సినిమాలో చిరంజీవికి వెళ్ళిపోతావు కదా. నేను ఎస్పీ పరశురాం రా. పెట్టు సంతకం. పెట్టురా సంతకం. అమ్మా గుండెలు మంటుతున్న నిరాశలో నిస్పృహలో మారీచుల మహనీచుల మాయాజాలపు గుహలో కన్ను తెరిచి చూసినా వెన్ను విరిచి లేచినా నవ్వినా నడచినా నరోదయం హరోదయం. జోహార్ జోహార్ రచరవి, జోహార్ 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 రచరవి. ఇప్పటి వరకు వీడి జీవితంలో ఎన్నో ఈవెంట్లు చేశాడు. పర్ఫెక్ట్ ఈవెంట్ ఈ రోజే చేశాడు. అర్థమైందా? ఇప్పుడు నుంచి నా జీవితం పలికే గోరింకా చూడవే నా వంక. చంద్ర గారు, లేడీ స్పెషల్ అంటే మీరే హైలైట్ అండి. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కెట్? అండ్ మీ ఫేవరెట్ చంద్ర ఇన్ చీర. చంద్ర చీర కడితే ఎప్పుడు బాగుంటుంది. బాగుంది, రియల్ గా త్రూ అవుట్ ఎంటైన్ గా చేశారు. కానీ పెట్టిన ఎగరేస్తే నాకు టెన్షన్ వచ్చింది ఇక్కడ. రోజా గారు రచ్చ రచ్చ చేసాడా రచ్చ రవి? అవకాశం ఇస్తే సైకిల్ గ్యాప్ లో లారీ దుర్చేస్తాడు. పైన ఎగరేసినప్పుడు అంతా బేబీ నేను మర్చిపోతున్నాను. అది బొమ్మ అనేది మర్చిపోయి నేను మళ్ళీ టెన్షన్ అవుతున్నాను.
కానీ హైలైట్ ఎందుకు ఫాదర్ చనిపోతే ఏడవలేదు అంటే గొంతు రాసిపోతే రేపు ఈవెంట్ కష్టమవుతుందని చెప్తారు కదా, అదే శాడిజంలో పీక్స్ అసలు.